ఒకసారి ఊహించండి, మనుషుల్లా మాట్లాడే, కథలు రాసే, చిత్రాలు సృష్టించే, కార్లు నడిపే యంత్రాలుంటే ఎలా ఉంటుంది? ఇది భవిష్యత్ కాదు, ఇప్పుడే జరుగుతుంది. ఉదాహరణకు చాట్‌జీపీటీ ఈమెయిల్స్ రాయగలుగుతుంది మరియు టెస్లా కంపెనీ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తయారు చేస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? మరియు ఇది మనకు సహాయం చేస్తుందా లేదా ప్రమాదకరమా? ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యంత్రాలు మనుషులు ఆలోచించడం, నేర్చుకోవడం మరియు నిర్ణయాలు తీసుకోవడం. సాధారణంగా కంప్యూటర్లు మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఫాలో అవుతాయి, కానీ ఏఐ మాత్రం డేటా నుండి నేర్చుకుంటుంది. ఉదాహరణకు చాట్‌జీపీటీ, ఇది ఓపెన్ఏఐ కంపెనీ తయారు చేసింది. ఇది వేల కోట్ల డేటాతో ట్రైన్ చేయబడింది. అందుకే మన ప్రశ్నలు అర్థం చేసుకొని మనుషుల్లా సమాధానం ఇవ్వగలుగుతుంది. అంటే ఏఐ కేవలం సెర్చ్ చేయదు, అర్థం చేసుకొని స్పందిస్తుంది. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ ప్రధానంగా మిషన్ లెర్నింగ్ అనే టెక్నాలజీతో పనిచేస్తుంది. మిషన్ లెర్నింగ్ అంటే కంప్యూటర్స్కి డేటా ఇచ్చి నేర్పించడం. ఉదాహరణకు ఒక కంప్యూటర్కు లక్షల క్యాట్స్ మరియు డాగ్స్ ఫోటోలు చూపిస్తే అది వాటి మధ్య తేడాను నేర్చుకుంటుంది. కొంతకాలం తర్వాత అది కొత్త ఫోటోలను చూసి అది క్యాట్ లేదా డాగ్ అని చెప్పగలుగుతుంది. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ డీప్ లెర్నింగ్. ఇది మన బ్రెయిన్ స్ట్రక్చర్ లాంటి న్యూరల్ నెట్వర్క్ను ఉపయోగిస్తుంది. ఈ టెక్నాలజీతో పనిచేసే కొన్ని టూల్స్ చాట్‌జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్, సిరి, అలెక్సా. మీరు ఫోన్తో మాట్లాడుతున్నప్పుడు లేదా లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు మీరు ఏఐని ఉపయోగిస్తున్నట్లే. ఏఐ ఇప్పుడు ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇప్పటికే మన జీవితంలో చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్సే తీసుకోండి. వాయిస్ అసిస్టెంట్స్ లాంటి సిరి మరియు గూగుల్ అసిస్టెంట్స్లు మన మాటలు అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. ఎంటర్టైన్మెంట్ రంగంలో చూసుకుంటే ప్లాట్ఫామ్స్ లాంటి నెట్ఫ్లిక్స్ మరియు యూట్యూబ్ మీరు చూసే వీడియోస్ ఆధారంగా రికమెండేషన్స్ను ఇస్తాయి. అందుకే మీకు నచ్చే వీడియోస్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకుంటే టెస్లా లాంటి కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ను డెవలప్ చేస్తున్నాయి. ఈ కార్లు కెమెరాస్, సెన్సార్స్ మరియు ఏఐ అల్గారిథంను ఉపయోగించి రోడ్స్, ట్రాఫిక్, పెడెస్ట్రియన్స్ అన్నీ గుర్తిస్తాయి. హెల్త్ కేర్ రంగం తీసుకుంటే ఏఐ డాక్టర్స్కి క్యాన్సర్ లాంటి డిసీజెస్ ముందే డిటెక్ట్ చేయడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఏఐ మనుషుల కంటే వేగంగా డయాగ్నోసిస్ చేయగలుగుతుంది. క్రియేటివిటీ రంగం తీసుకుంటే ఏఐ ఇప్పుడు సృష్టించగలుగుతుంది. లైక్ ఆర్ట్స్, మ్యూజిక్, వీడియోస్, స్టోరీస్. టూల్స్ లాంటి చాట్‌జీపీటీ మరియు డాలీ సెకండ్లో కంటెంట్ క్రియేషన్ చేయగలుగుతున్నాయి. ఇప్పుడు ఏఐ ప్రయోజనాలు చూసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పని వేగవంతం అవుతుంది. ఏఐ మిలియన్ డేటా పాయింట్స్ని సెకండ్స్లో అనలైజ్ చేయగలుగుతుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. కంపెనీస్ ఏఐ ఉపయోగించి ఫ్యూచర్ ట్రెండ్స్ ప్రిడిక్ట్ చేయగలుగుతున్నారు. ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. డాక్టర్స్ డిసీజెస్ని ముందే డిటెక్ట్ చేయగలుగుతున్నారు. స్టూడెంట్స్కి పర్సనలైజ్డ్ లెర్నింగ్ లాంటి టూల్స్ ఉండడం వల్ల వాటికి కస్టమ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతున్నాం. ఏఐ ప్రమాదాలు. ఏఐ గురించి కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి. కొంతమంది ఏఐ వల్ల జాబ్స్ తగ్గిపోతున్నాయని భయపడుతున్నారు. మరొక సమస్య ప్రైవసీ మరియు డేటా సెక్యూరిటీ. టెక్ లీడర్స్ లాంటి ఎలాన్ మస్క్, శామ్ ఆల్ట్మన్ ఏఐ గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అందుకే గవర్నమెంట్స్ మరియు కంపెనీస్ ఏఐ రెగ్యులేషన్స్ని తయారు చేస్తున్నాయి. ఏఐ భవిష్యత్ ఎలా ఉండిపోతుంది? ఏఐ భవిష్యత్ చాలా ఆసక్తికరంగా ఉండిపోతుంది. భవిష్యత్తులో ఏఐ మనకు సహాయం చేయవచ్చు. కొత్త మెడిసిన్స్ కనుగొనడం, క్లైమేట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, స్మార్ట్ సిటీస్ నిర్మించడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తయారు చేయడం. కొంతమంది సైంటిస్టులు ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ మీద కూడా పనిచేస్తున్నారు. ఇది మిషన్స్కి మనుషుల్లాగా పూర్తిగా ఆలోచించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ
లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే కొత్త వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్స్లో కనిపిస్తాయి. ఇప్పుడు మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంది నాకు. సో మనుషులకు సహాయం చేస్తుందా, లేదా భవిష్యత్తులో మనుషుల పనులను రీప్లేస్ చేస్తుందా? మీ ఆలోచనలను కామెంట్ బాక్స్లో తప్పకుండా పోస్ట్ చేయండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.